ఉచిత ప్రయాణానికి కావలసిన డాక్యుమెంట్స్, ఎటువంటి బస్సులలో ప్రయాణించవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కొద్ది రోజుల నుంచి బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను. మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఉచిత ప్రయాణానికి కొన్ని బస్సులు మాత్రమే వర్తిస్తాయి. అవేవో ముందుగా తెలుసుకుందాం. ముందుగా చూసుకున్నట్టయితే పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే వర్తించడం జరుగుతుంది. గవర్నమెంట్ సంబంధించి తాజా అప్డేట్ కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉచిత ప్రయాణానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియో చివరిలో అయితే మాట్లాడుకుందాం. ఉచిత ప్రయాణానికి వర్తించని బస్సులు ఏవో తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1, నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర బస్సులు, కాంట్రాక్ట్ క్యారేజ్, చార్టర్డ్, ప్యాకేజీ టూర్లు, సప్తగిరి ఎక్స్ప్రెస్, ఆల్ట్రా డిలాక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్. అన్ని ఏసీ బస్సులు కూడా ఉచిత ప్రయాణానికి వర్తించవు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు 5 రకాల ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ఉచిత బస్సు పథకానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కావలసిన డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే ఆధార్, ఓటర్ ఐడి, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదో ఒక గుర్తింపు కార్డు చూపించి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణించవచ్చు. అలానే ఒక చిన్న అప్డేట్ కూడా రావడం జరిగింది. అదేదో చూసుకుందాం. ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఆధార్ కార్డ్ జిరాక్స్ చూపించినా కూడా అనుమతించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే ఘాట్ రోడ్లలో కూడా ఉచిత బస్సు ప్రయాణం అనుమతిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గవర్నమెంట్ సంబంధించి ఉచిత పథకాల కోసం మన ఏకే తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.